ఓంకారాన్ని తీసుకోవాలి. నేను అంటాను ఒకసారి, నాతో పాటు నువ్వు రిపీట్ చేయనన్నా, సరేనా? ఓకే మేడం. కాదు కాదు, ఓం ఎట్లా అనాలి? ఇక్కడి నుంచి అనకూడదు. ఓ అంటున్నావు నువ్వు, అలా అనకూడదు. నాభి నుంచి అంటే లోపల నుంచి తీసుకో ఓంకారాన్ని. పొట్ట పొట్ట మీద నీ దృష్టి పెట్టు. వినిపించడం లేదే? మనము నాభి నుంచి అంటే నాభి నుంచి బయటకి తెస్తున్నట్టుగా పలకాలి. ఓకేనా? మళ్ళీ అది వెళ్ళిపోతుంది, లోపలికి తెలియకుండానే వెళ్ళిపోతుంది అనమాట. సరేనా? ఇట్లా గాలి పీల్చి వినిపించడం లేదు సందీప్య. ముందు మనం గాలి పీల్చుకొని గాలి వదిలేటప్పుడు ఓంకారాన్ని అంటే ఎక్కువసేపు అనగలుగుతాం. ఓకేనా? ఓకే, ఇదేం చేస్తావంటే నువ్వు ఈ ఓంకారాన్ని ప్రతిరోజు, నువ్వంటే మన క్లాస్లో వచ్చే వాళ్ళందరూ ఓంకారాన్ని స్పష్టంగా ఎక్కువసేపు అనేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు పొద్దునే ఒక 21 సార్లు చేయండి. నిద్ర లేవగానే మనము ముందు గాలి పీల్చుకోవాలి లోపలికి. అంటే ముందు గాలి పీల్చుకొని గాలి వదిలేటప్పుడు ఓంకారాన్ని అనాలి. మనకి తెలియకుండానే ఆ ఓంకారంతో పాటే మనం బయటికి గాలి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అది రాసుకో. నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఎలా చేయాలి ఓంకారం అనేది చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైందా? అది రాసుకొని ఓంకారం అంటే ఇంక దేవుడే. ప్రతి దేవుడి నామానికి పూజలో ఓం అనే అక్షరం వస్తుంది. అష్టోత్తర శతనామావళైనా ఏదైనా ఓం అని చేరిస్తే అది మంత్రం అవుతుంది. అయితే ఓం అనేదే ఒక పెద్ద మహామంత్రం. దాన్ని మనము యోగా అనుకున్నా, సాధన అనుకున్నా, లేదా మనం ఇట్లా ఆధ్యాత్మికంగా అనుకున్నా, అది ఒక్క పదాన్ని మెడిటేషన్ లాగా చేస్తూ ఉండాలి ప్రతిరోజు. సరేనా? ఓం అనేది ప్రణవాక్షరం, శివస్వరూపం. అది శివుడే అనమాట. ఇంకా ఓంకారం అంటే శివుడే. మీరు పొద్దున్న నిద్ర లేవగానే లేచి మీరు అలాగే అయినా కూర్చొని ఓంకారం చెప్పచ్చు, లేదంటే బ్రష్ చేసుకోనైనా కూర్చొని ఓంకారం చెప్పాలి. 21 సార్లు ప్రతిరోజు 21 సార్లు చెప్పాలి. సరేనా? ఏం చెప్పాను చెప్పు ఇప్పుడు. 2 minutes మేడం. రాసుకుంటావా? రాసుకో.
సమన్విత రాలేదేంది ఈరోజు? ఏమో మేడం. తెలీదా? ఓంకారాన్ని నాభి నుంచి పలకాలి. శ్వాస పీల్చుకొని ఓంకారాన్ని పలకాలి. ఓంకారం అనేది పెద్ద మహామంత్రం. ఓంకారం అనేది ప్రణవాక్షరం. ఓంకారం అంటే శివుడే. అవును, వెరీ గుడ్. అయితే అక్కడ క్లియర్గా రాసుకునేది ఏం రాసుకుంటామంటే, మనం ఓంకారం చెప్పేటప్పుడు ముందు గాలి పీల్చుకోకుండా అంటే ఎక్కువసేపు మనం ప్రొనౌన్స్ చేయలేము ఓంకారాన్ని. అందుకని ముందు గాలి లోపలికి తీసుకొని ఓం అంటే ఏమవుతుందంటే ఇట్లా గాలి లోపలికి వెళ్తుంది కదా, పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయటికి ఓంకారాన్ని అంటాం అన్నమాట. అర్థమైందా? అప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు పలకగలుగుతాం. లేదంటే మనం ఎక్కువసేపు అనేటప్పటికే ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అందుకని ముందు గాలిని పీల్చుకొని తర్వాత మనం ఓంకారాన్ని అనాలన్నమాట. సరేనా? ప్రతిరోజు చెయ్యి. నీకు ఎప్పుడైనా కూడా ప్రతిరోజు చెయ్యొచ్చు. ఇది నిద్ర లేవగానే చెయ్యి, ఎప్పుడన్నా మర్చిపోయినా ఏదన్నా అయినా సాయంత్రం అయినా చెయ్యి. పొద్దున పూట నిద్ర లేవగానే సాయంత్రం 5 to 6 లోపల. ఆ టైము చాలా మంచి టైం అన్నమాట, సాయంత్రం 5 నుంచి 6 అనేది. అందుకని సరేనా? మేడం, అష్టలక్ష్మి స్తోత్రాలు నేర్చుకున్నాను. తర్వాత వాటి అర్థాలు కూడా నేర్చుకున్నాను మేడం. నేర్చుకున్నావా? వెరీ గుడ్. అవి మన క్లాస్లో మనం చెప్పు ఒకసారి, నేను వింటాను. పోయిన వారం క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామో అవి ఇప్పుడు చదువు. 5 times చెప్పు అవి శ్లోకం. అది ఓకే మేడం. ఉండవురా, నువ్వు చెప్తూ ఉండు నన్ను. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇంకొకటి ఏంటంటే, ఒక్క మాట విను. నువ్వు ఎప్పుడైనా అంటే బయట ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఇవి చదవకూడదు. సరేనా? మంత్రాలు కదా ఇవి, అప్పుడు చదవకూడదు. మనం విడిగా ఉన్నప్పుడు నువ్వు చదువుకో. రోజు నీకు సెలవు గనక 3 రోజులు విడిగా ఉన్నప్పుడు గనక నీకు టైం ఉంది కదా అని అప్పుడు కూర్చొని చదవకూడదు ఇవి.
పాటలు అయితే పాడుకోవచ్చు. నీకు దేవుడి పాటలు ఇష్టం అనుకో, ఆ పాటలు పాడుకో. మంత్రాలు, బీజాక్షరాలు ఇవి ఉన్నవి మాత్రం చదవకూడదు. ఓకేనా? తర్వాత రాముల వారిది చెప్పా కదా, అది చెప్తావా? అది చెప్తాను మేడం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వెరీ గుడ్. సమన్విత, జై శ్రీరామ్. జై శ్రీరామ్ నాన్న. ఇప్పుడు పన్ను ఊడిపోయిందని కొంచెం తగ్గిందా? సిగ్గుపడడం తగ్గిందా? అలవాటు అయిపోయిందా? వచ్చేసిందా? పన్ను రాలేదా? వస్తుందిలే, వచ్చేస్తుందిలే. నేర్చుకున్నావా కూజంతం రామ రామేతి? చెప్పు నాన్న, 5 times చెప్పు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా ఆరోగ్య కాదు, ఆరుహ్య. ఆరుహ్య ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ బిట్ చెప్పు, ఆ పాదము అక్కడ తప్పుపోతోంది నీకు. ఆరుహ్య కవితా శాఖాం చెప్పు 10 times. ఆరుహ్య కవితా శాఖాం 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 ఆరుహ్య కవితా శాఖాం. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ చెప్పు మొత్తం శ్లోకం అదంతా చెప్పు, ఆ శ్లోకం అంతా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు గజేంద్ర మోక్షం గురించి తెలుసా? ఇద్దరిలో ఎవరికైనా గజేంద్ర మోక్షం విన్నారా మీరు? గజేంద్ర మోక్షం, గజేంద్రుడు, ఏనుగు, విష్ణుమూర్తి, మొసలి ఉన్న ఫోటో చూసారా ఎక్కడన్నా? ఇదిగో ఇట్లా ఎప్పుడన్నా చూసారా మీరు? చూసాం మేడం. తెలుసా ఈ కథ మీకు? తెలుసు మేడం. ఏం చెప్పు మేడం. ఒకసారి ఒక ఏనుగు ఉంటుంది మేడం. ఏనుగేమో నీళ్లు తాగడానికని చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ మొసలు ఉందని తనకు తెలియదు మేడం. ఏనుగుకి తెలీదు. తెలియకి అందులోకి వెళ్ళిపోయి ఆడుకుంటూ నీళ్లు తాగుతుంది మేడం. అది బయటకు వచ్చేస్తున్నప్పుడు ఈ మొసలు చూస్తుంది మేడం చెరువులోంచి. చూసి తన యొక్క కాలు పట్టించుకుంటుంది మేడం. మొసలు పట్టించుకుంటేనేమో చాలా బ్లడ్ అంతా కారిపోతే ఆ గజమేమో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుంది మేడం. అసలు ఆ ఏనుగు 1000 సంవత్సరాలు పిలుస్తుంది
నన్ను ఎవరు కాపాడుతారు, నాకు ఈ నొప్పి ఎక్కువైపోయింది, కాలు పట్టేసుకుంటే రక్తం అంతా పోతూ ఉంటుంది కదా, నొప్పి ఉంటుంది కదా. మనం కూడా చూడు, ఏదన్నా ఇప్పుడు ఏదన్నా దెబ్బ తగిలిందనుకో, అప్పుడైతే పర్లేదు తట్టుకుంటాం. దాని మీద రెండోసారి దెబ్బ తగిలితే తట్టుకోలేం, మూడోసారి తగిలితే తట్టుకోలేం. ఏదన్నా పొరపాటు అట్లా ఆ ఏనుగుకి ఉన్న శక్తి అంతా పోయింది. శక్తి అంతా పోతే ఏమైంది, ఎవరు నన్ను రక్షించేది ఎవరు, ఈ లోకాలని పాలించేది ఎవరు, ఎవరున్నారు, ఎవరు నన్ను రక్షించేవాళ్ళు, అసలు ఏకైక స్వరూపం ఎవరు అని ఆర్తితోటి 1000 సంవత్సరాలు అయినా కూడా ఆ మొసలు వదలకపోయేటప్పటికి ఆ నొప్పి తట్టుకోలేక పిలిచి పిలిచి ఎవరు ఎవరు నన్ను కాపాడేది ఎవరు అని అనేటప్పటికి అప్పుడు విష్ణుమూర్తి వస్తాడనమాట. విష్ణుమూర్తి మేడం మరి ఆ టైంకి క్రొకడైల్ చనిపోవాలి కదా మేడం, 10 సంవత్సరాలు రెండు ఎలా బతుకుతాయి మేడం? అంటే మనము ఇప్పుడు కాలంలో కాదు, రాముల వారి కాలంలో ఎంత అంటే ఇప్పుడేమో మనకి 100 ఏళ్ళు మనిషికి, ఆ 100 ఏళ్ళు కూడా 100 years కూడా ఎవ్వరు ఉండడం లేదు కదా. కానీ రాముల వారి కాలంలో అయితే కొన్ని ఆ యుగాన్ని బట్టి కాలం మారుతుంటుందన్నమాట. ఆ యుగంలో వాళ్ళు ఇంకా ఎక్కువ మనలాగా 100 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాలు ఉన్నారు. రామాయణం చదువుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. రామాయణంలో ఏం చెప్తారు, ఫలానా సంవత్సరాలు అమ్మవారు రావణాసురు దగ్గర ఉంది, ఇన్ని నెలలు అక్కడ ఉంది, ఆయన ఇన్ని సంవత్సరాలు, రాములు వారు ఇన్ని సంవత్సరాలు వనవాసం చేశారు, ఇన్ని సంవత్సరాలు అని చెప్పిన వాటిల్లో కొన్ని 1000 సంవత్సరాలు ఉంటాయన్నమాట ఆ యుగాన్ని బట్టి. కృష్ణుడి యుగం వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం పోయినసారి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, గుర్తుందా మీకు? ద్వాపర యుగము, త్రేతాయుగము అంటే పక్క పక్కనవి కాదు. మనం మొత్తం ఒక 1000-2000 సంవత్సరాలు కలిపితే ఒక యుగం అవుతుంది కాదు. మనము ఏమనుకున్నాము, ఒక తెలుగు సంవత్సరాలు మొత్తం రాసుకుంటే తెలుగు సంవత్సరాలలో వికారినామ సంవత్సరము రాములు వారు పుట్టారు, వికారినామ సంవత్సరం కృష్ణుడు పుట్టాడు అని అనుకుంటే అది ఒకే సంవత్సరం కాదు. కొన్ని యుగాలు ఉంటాయి మధ్యలో, గ్యాప్ కొన్ని 1000 సంవత్సరాలు ఉంటాయి. రాముల వారి కాలంలో ఉన్న సంవత్సరాలకి గ్యాప్ కృష్ణావతారానికి రామావతారానికి చాలా గ్యాప్ ఉంది. కానీ కలియుగానికి కృష్ణావతారానికి గ్యాప్ లేదు. కృష్ణావతారం అయిపోగానే కలియుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు వెంటనే ఉన్నాం, కృష్ణావతారం పక్కనే ఉన్నాం. కానీ రామావతారం అట్లా కాదు, ఎప్పుడో ఆ మధ్యలో చాలా ఏళ్ళు గ్యాప్ ఉంది, చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆ యుగానికి ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి ద్వాపర యుగానికి చాలా గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ మనం కలియుగానికి ద్వాపర యుగానికి ఎక్కువ గ్యాప్ లేదు. 5000 చిల్లర, 5125 ఎంతో ఉంది, అంత గ్యాపే ఉంది. ఇప్పుడు 5000 సంవత్సరాలన్నా కూడా ఎన్ని తరాలు ఉంటాయి మనలో మనుషుల్లో? 5000 సంవత్సరాలకు ముందే అంటే కృష్ణుడు మనకి భగవద్గీత ఇచ్చింది ఈ మధ్యే, అంటే 5125 సంవత్సరాలు మాత్రమే అనుకోండి. అదే గనక ఇతర మతాల వాళ్ళు వచ్చింది ఎంత, 1000, 1500, 500 అవన్నీ ఇప్పుడు పుట్టినవన్నమాట. అందుకని మనది హిందూ ధర్మం. భగవద్గీతను చూస్తున్నామా, హిందూ ధర్మం లేదు, హిందూ మతం లేదు అనడానికి లేదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన భగవద్గీత ఇక్కడెక్కడో ఉండాలి, భగవద్గీత అనమాట, అక్కడ ఉంది అటువైపు. ఆ భగవద్గీత సాక్షాత్తు స్వయంగా కృష్ణుడే ఇచ్చాడు. ఆ ఇచ్చినది 5000 సంవత్సరాలు అయింది అంతే. మిగిలిన రకరకాల మతాలు ఇవన్నీ వచ్చాయి చూసారా, అవన్నీ ఈ మధ్యవి. 500 సంవత్సరాలు. 500 ఎక్కడ, 5000 ఎక్కడ? అందుకని ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం ఇది,
గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఆ టైంకి ఆ సమయానికి అప్పుడు వేల సంవత్సరాలు ఉండేవాళ్ళు, మనుషులైనా జంతువులైనా. ఇప్పటిలాగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాదు, అంతే కదా. ఇప్పుడు మనలోనే తీసుకోండి, మా మా ముందు 4 జనరేషన్ల వాళ్ళు, మూడు వేసుకోండి, అంటే మా నాన్నగారు మా బామ్మ అనుకోండి, అంటే నేను, మా నాన్నగారు, మా నాన్నగారు వాళ్ళ అమ్మ, ఇట్లా 3 జనరేషన్లు తీసుకుంటేనే ఆ ఫస్ట్ ఆవిడేమో 90 ఇయర్స్ ఉండేవాళ్ళు. తర్వాత జనరేషన్ వాళ్ళు ఇంకా తగ్గిపోయింది. తర్వాత జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంకా ఏజ్ తక్కువ వయసులోనే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కదా. ఇప్పుడు అంటే ఇంతకుముందంతా 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు 100 ఇయర్స్ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మంది లేరు. ఇంతకుముందైతే 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు, 90 ఏళ్ళు 95 ఏళ్ళు. అంటే ఇంకొక మాకంటే 4వ జనరేషన్ ముందున్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఉన్నారు అట్లాగే 95 ఇయర్స్ అలా ఉన్నారు. తర్వాత జనరేషన్ వాళ్ళు వచ్చేటప్పటికి 80, 70, 60 అలా వచ్చి, అంటే ఇంకా మనం 50 అంటే అది ఏదైనా హెల్త్ ఇష్యూస్ అట్లా ఉంటాయి. కానీ ఇంత ముందుకి ఇప్పటికి తేడా వచ్చింది కదా. అట్లాగే ఆ ఏనుగు ఉన్న సమయంలో 1000 సంవత్సరాలు బతికేవి జంతువులైనా మనుషులైనా. అందుకని అక్కడ 1000 సంవత్సరాలు ఆ బాధని తట్టుకోలేక 1000 సంవత్సరాలు పిలిచింది. ఎవరు నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు అంటే, మనము దేవుణ్ణి ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఒకసారి అడిగేసి గమ్ముగా ఉండకూడదు. నిన్న దండం పెట్టుకున్నాగా చాలులే, నిన్న ఆ శ్లోకం చెప్పుకున్నాగా చాలులే, నిన్న పూజ చేసుకుని గుడికి వెళ్ళొచ్చాగా ఇంకా మళ్ళీ సంవత్సరం దాకా వెళ్ళక్కర్లేదు అనుకోకూడదు. మనవి కర్మలు ఇప్పటివి కాదు, ముందు జన్మలలో చేసుకున్న కర్మలకి ఫలితాలు ఉంటాయి మనకి. అవి మనల్ని అంటి పెట్టుకొనే ఉంటాయి. ఎట్లా ఉంటాయి? హచ్డాగ్ తెలుసా? హచ్డాగ్ అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చూసారా? ఎక్కడికి వెళ్తూ ఉంటే ఆ హచ్చి ఫాలో అవుతూ ఉంటుంది చూసారా? అట్లా ఈ కర్మలు అనేవి మనం పోయిన జన్మలో చేసినవి మనల్ని అంటి పెట్టుకొనే ఉంటాయి. మనం వైజాగ్ వెళ్ళామనుకో, ఏమవుతాయి? అవి మన ఇంట్లో ఉంటాయి. ఆ కర్మలు మనతో పాటు వైజాగ్ వస్తాయి. మనం అమెరికా వెళ్ళామనుకో, మనతో పాటు అమెరికా వస్తాయి కర్మలు. అర్థమైందా? మన కర్మలు మనల్నే అంటి పెట్టుకొని ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని, అమ్మవారి పాదాలు పట్టుకొని, శివుడు పాదాలు పట్టుకొని, విష్ణుమూర్తి పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉంటామో, పూజలు చేస్తూ ఉంటామో, అప్పుడేమవుతుందంటే మనం ఇంత పెద్ద కర్మ, అంటే పెద్ద కొండంత కర్మ చేసినా కూడా దాన్ని దూది కాలితే ఎలా ఉంటుంది తెలుసా? ఆ దూది కాలిపోయినట్టుగా కాల్చేస్తుంది మన పుణ్యం. అందుకని మనము మంచి కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. మన ఋషులు ఇచ్చినవి శ్లోకాలు కానీ, పురాణాలు 18 పురాణాలు కానీ, అవన్నీ మన ఋషులు మనకు అందించినవి. అన్ని పురాణాల గురించి తెలుసుకోవాలి. ఏమేం పురాణాలు ఉన్నాయి నువ్వు నెక్స్ట్ రాసుకొని రావాలి సందీప్య. ఓకే మేడం. మన పురాణాలు ఏంటి, వాటి పేర్లు 18 పురాణాలు ఉన్నాయి, వాటి గురించి రాసుకొని రావాలి. అవి తెలుసుకోవాలి. మీరు పిల్లలుగా ఇప్పుడు ఏమనుకున్నాము, సంవత్సరాలు ఉండడంలో తేడా వచ్చేసిందా? ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ 95 ఇయర్స్ బతికింది. 95 ఇయర్స్. మా అమ్మమ్మ వచ్చి 74 ఇయర్స్ డిఫరెన్స్ వచ్చేసింది ఏజ్లో. తర్వాత మా అమ్మగారు వచ్చి 64 అంతే.
అంటే చూసావా, మా అమ్మమ్మ గారు 72 మా అమ్మగారు వచ్చేప్పటికి 64. ఆ రకంగా చూసుకున్నా కూడా 10 ఏళ్ళు గ్యాప్ వస్తోంది, తగ్గిపోతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళము ప్రతిరోజు ముఖ్యమే. మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలి. మనకు తెలియదు మన తలరాత ఎన్ని రోజులు ఉంటామనేది తెలియదు. ఉంటుందో తెలియదు. అందుకని మనం ఏం చేయాలి, మంచి పనులు, మంచి ఆధ్యాత్మికత అన్నీ నేర్చేసుకోవాలి. ఎవరికన్నా నేర్పించాల్సి ఉంటే నేర్పించాలి. నీకు చెప్పాను కదా, నీకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం పంచాలి జ్ఞానాన్ని. ఎందుకు, మనం ఉన్నప్పుడే అన్ని మంచి పనులు చెయ్యాలి, నేర్చుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ మంచి విద్యలు అనేవి లైఫ్ లాంగ్ నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ స్టూడెంట్నే. నేను జ్యోతిష్యంలో స్టూడెంట్ని. ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటాను. తర్వాత మన దీనిలో డిజిటల్లో కూడా నేర్చుకుంటున్నాను నేను. డిజిటల్లో నాకు ఇంతకుముందు ఎక్కువ రాదనమాట, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరం నేర్చుకోవడం, జాబ్ చేయాలన్నా ఏదైనా. అందుకని మనం ఆధ్యాత్మికంగా ఒక్కటే ఎదగడం కాదు, మనము డిజిటల్లో కూడా, అంటే బయట కూడా మనము జాబ్ చేసుకునేటట్టుగా ఆన్లైన్లోనే ఇప్పుడు అన్ని జాబ్స్ ఉన్నాయి కదా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఊరికే మనము ఒకటేగా ఉండకూడదు, అంటే ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలి. మన జాబ్, మనము ఇంట్లో ఉండే జాబ్ చేసుకునే అన్ని రకాలు నేర్చుకోవాలి. మనం కళలు నేర్చుకోవాలి. ఏమన్నా కుట్లు అల్లికలు ఉంటాయి తెలుసా? మీ స్కూల్స్లో నేర్పిస్తారా? నేర్పించరా? నేర్పిస్తున్నారు. నేర్పిస్తారా? అవి నేర్చుకోవాలి. అవి మీకు నేర్పిస్తారా? లేదు. నేర్పించరా? అయితే ఆన్లైన్ క్లాసెస్ ఉంటే అవి కూడా నేర్చుకోండి. కళలు అంటారు, అంటే ఏమన్నా అల్లడము, ఊలుతోటి అల్లడము. నేర్పించదు మేడం, ఇంట్లో మా మదర్ నేర్పిస్తారు. ఓకే, అదే అట్లయినా మామూలు క్లాసెస్ అవి కూడా ఆన్లైన్లలో జరుగుతుంటాయి. అవి ఏమవుతుంది తెలుసా, మనం ఏదన్నా అల్లడము అవి నేర్చుకుంటే ఏమవుతుందంటే తర్వాత అది ఒక జాబ్ లాగా చేసుకోవచ్చు, మనం ఇంకొకరికి నేర్పించవచ్చు. అట్లా టైముని వేస్ట్ చేసుకోకూడదు. మంచి మంచి విద్యలన్నీ నేర్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు, మనం లైఫ్ లాంగ్. ఓకేనా? మనం మేడం క్లాస్ పెడతారా? ఏంటమ్మా? రేపు దీపావళి కాదు మేడం, క్లాస్ పెడతారా? రేపు ఉండదు నాన్న. రేపు పెట్టామనుకో మన మాట మనకి వినిపించదు కదా. మన మాట మనకి వినిపించదు. అందరూ టపాసులు కాలుస్తుంటే మనకే వినిపిస్తుంది. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు నువ్వు చెప్తావా నాకు, ఏంటి పండగ గురించి చెప్తావా? ఏం చెప్తావు? తను కూడా నీకు ఫస్ట్ నిష్కళ ఏంటి, నిష్కళ ఓపెన్ చేసుకో. ఏదో హెయిర్ కటింగ్ చేయించుకున్నావు నిష్కళ, హెయిర్ కట్ చేయించుకున్నావా? అబ్బో, రామ్ కూడా వచ్చాడుగా. రామ్, ఓకే, సరే. ఇప్పుడు తను చెప్తుంది వినండి. కూర్చో రామ్, నువ్వు కూడా కూర్చోనన్నా, కూర్చో. సందీప్య, నువ్వు చెప్పు, ఇప్పుడు పండగ గురించి చెప్పు. మేడం 2 పండగలు ప్రిపేర్ చేసుకున్నాను మేడం. ఒకటి చెప్పు ముందు. అందరూ క్లాప్స్ కొట్టాలి, తను చెప్పగానే అందరూ క్లాప్స్ కొట్టండి. జై శ్రీరామ్ రామ్, జై శ్రీరామ్ నిష్కళ చెప్పాలి ఇద్దరు. వినిపించలే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి లేట్ అయిందా జాయిన్ అవడం? ఓకే, టపాసులు తెచ్చుకున్నావా రామ్? అదిగో టపాసులు అనగానే కాల్చారు ఇక్కడ. సమన్విత, నువ్వు తెచ్చుకున్నావా టపాసులు? టపాసులు కాలుస్తావా?
ఆమె తెచ్చుకున్నావా? నరకాసురుడిని వధించిన రోజు నరక చతుర్దశి. నరకాసురుడు, ఇప్పుడు మనం కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం చూసారా, కలియుగానికంటే ముందున్న ఆయన నరకాసురుణ్ణి వధించమని ఆ అమ్మవారు చెప్తుంది, సత్యభామ అమ్మవారు చెప్పేటప్పటికి కృష్ణుడు వాళ్ళని అది చెప్తుంది. ఇప్పుడు సందీప్య చెప్తుంది. చెప్పు నాన్న. నరక చతుర్దశి గురించి. నరక చతుర్దశి అంటే దీపావళికి ఒక రోజు ముందు జరుపుకునే పర్వదినం. చెడుపై మంచి గెలిచిన ప్రతీక. ఈ పండుగను హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వీజ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథిన జరుపుకుంటారు. దీన్ని చతుర్దశి లేదా చోటీ దీపావళి అని కూడా అంటారు. పౌరాణిక ప్రాముఖ్యత. పురాణ ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించాడు. దేవతల ప్రార్థనలతో శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించాడు. ఈ చెడుపై మంచిది గెలవడం, అంధకారంపై వెలుగు విజయం సాధించిన ప్రతీకగా భావించి నరకాసురుడి వధని చతుర్దశిగా జరుపుకుంటాం. ఒక్క నిమిషం, ఇది ఈ కథలో మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి తెలుసా? అసలు నరకాసురుడిని ఎందుకు సంహరించాల్సి వచ్చింది కృష్ణుడు తెలుసా మీకు? ఎందుకంటే 16,000 మంది పైనే ఉన్న ఆడవాళ్ళని రాజవంశంలో ఉన్న వాళ్ళ కూతుర్లని, అంటే రాజకుమారులు అంటారు కదా, కుమారి రాణికి వాళ్ళ పాప ఉంటుంది కదా, రాజు రాణికి పాప ఉంటుంది కదా, అట్లా అన్ని రాజ్యాలలో ఉన్న ఆ రాజు యొక్క పాపని, కుమార్తెని అందరినీ 16,000 చిల్లర మందిని తీసుకొని బంధించి ఆ నరకాసురుడు వాళ్ళని హింసించి పెళ్లి చేసుకుంటాను అని 16,000 చిల్లర మంది. ఎంతమంది చూసారా? 1,000 అంటేనే అసలు మనకు ఒక హాల్ సరిపోతుంది, ఇంకా 16,000 మంది. ఎన్ని కళ్యాణ మండపాలు బుక్ చేయాలి అప్పుడు వాళ్ళందరినీ పెట్టాలంటే? అంతమందిని బంధించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకోవడంలో సగం కార్యక్రమం చేసేసారు. అంటే వాళ్ళు అగ్ని ముందు ఆయన పూజ మంత్రాలు అన్ని సగం చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే ఉన్నారో, కృష్ణుడు అలాగే సత్యభామ వాళ్ళు ఇద్దరు వచ్చి అక్కడ యుద్ధం చేశారు. ఆ అమ్మవారు చెప్పడం వల్లనే ఎవరైతే అమ్మవారు ఉన్నారో సత్యభామ అమ్మవారు, ఆయన విష్ణుమూర్తి అంటే ఈమె అమ్మవారే కదా, భూదేవి శ్రీదేవి, ఈ అవతారంలో భూదేవి అన్నమాట ఆమె. అయితే ఆమె ఆజ్ఞాపిస్తేనే ఆయనకి మరణం, నరకాసురుడికి. అదొక వరం ఉంది ఆయనకి. ఆ వరం ఏంటంటే ఈ అమ్మవారు చెప్తేనే ఎవరైనా ఆయన్ని, విష్ణుమూర్తి ఆయనని సంహరించగలడు. మామూలుగా చెప్పరు కదా, ఎవరు ఆయన చంపు అట్లా చెప్పరు కదా. ఎప్పుడైతే 16,000 మంది, ఇంతమంది 16,000 మంది ఆడవాళ్ళని హింసించారో ఆ బాధ తట్టుకోలేక సత్యభామ అమ్మవారు ఏం చేసిందంటే కృష్ణుడికి చెప్పింది, లేదు ఆయన్ని చంపేసేయండి ఆ రాక్షసుణ్ణి, ఇంతమంది బాధపడుతున్నారు అనేటప్పటికీ కృష్ణుడు వెళ్తాడు. కృష్ణుడు వెళ్ళి అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళి ఆయన్ని సంహరించేస్తాడు. ఈ సమయమే, అది నరక చతుర్దశి టైంకే చంపేసేస్తాడు నరకాసురుణ్ణి. అయితే సగం పెళ్ళి అయిపోయింది కదా,
మంత్రాలు అవన్నీ చదివేసేశారు. హోమగుండం చుట్టూ తిరుగుతూ ఆయన మంత్రాలు సగం తంతు అయిపోయింది పెళ్లిది. అయితే వీళ్ళందరూ ఇంకేం చేయాలి ఇప్పుడు? సగం పెళ్ళయింది, ఆ రాక్షసుడినేమో సంహరించేసేసారు. అప్పుడు వాళ్ళందరూ ఏం అడుగుతారంటే కృష్ణుణ్ణి, కృష్ణ మేము ఇప్పుడు సగం పెళ్ళయింది, మేము రాజకుమార్తెలం, మామూలు సాధారణ మనుషులం కాదు, ఒక్కొక్క రాజ్యానికే వాళ్ళు ఆ రాజుకి కుమార్తెగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవడము అవన్నీ అవదు. అందుకని మమ్మల్ని ఇట్లా పెళ్లి చేసుకుంటూ మధ్యలో సగంలో పెళ్లి ఆగిపోయింది. ఆ సమయానికి అతని సంహారము అయిపోయింది. ఇప్పుడు మా గతేంది కృష్ణ? కృష్ణ నువ్వే మాకు దిక్కు, నీ పాదాలే శరణం. కృష్ణ నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, లేదంటే మా జీవితం మేము ఇలా బ్రతకలేము, మాకు అంత కష్టం వచ్చింది ఇప్పుడు, మేమేం చెయ్యాలి అని కృష్ణుడిని పాదాలు పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకునేటప్పటికి అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? చెప్పండి, మీకు మా రాజ్యం ఉంది కదా, ద్వారకా ఉంది కదా, ఆ ద్వారకాలో మీరందరూ ఉండొచ్చు. వాళ్ళందరూ ఏమన్నారు? మేము ఇంకా మా రాజ్యాలకి వెళ్ళము, మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళము, ఎందుకంటే మాకు సగం పెళ్ళైపోయింది. సగం పెళ్ళైపోయిన వాళ్ళు మళ్ళీ ఆ తండ్రి గారింటికి వెళ్ళలేము మేము, అందుకని మమ్మల్ని నువ్వే పెళ్లి చేసుకో కృష్ణ అని అడిగారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సగం పెళ్ళయింది అంటే పెళ్ళి అయిపోయినట్ట కానట్ట? ఆయన సంహరించబడ్డాడు, ఆ నరకాసురుడు చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు అందరూ? మేము వెళ్ళము, ఇంకా మేము మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోము, అటు మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళలేము, నువ్వే పెళ్లి చేసుకోవాలి కృష్ణ అని అందరూ ఆయన వెంట పడ్డారు. 16,000 మంది చిల్లర, అంటే 16,000 ప్లస్ ఇంకా ఉన్నారు. అందరూ కృష్ణుడు వెంటపడి మమ్మల్ని, ఓ కృష్ణ కృష్ణ. ఇప్పుడు మనం ఎవరన్నా సినిమా హీరో వస్తే ఎట్లా అరుస్తారు తెలుసా? ఎట్లా అరుస్తారో తెలుసా? సినిమా హీరోలు వస్తే వాళ్ళు 1,000 మంది 2,000 మంది అరిస్తేనే అట్లా ఉంటే 16,000 మంది ఓ కృష్ణ కృష్ణ కృష్ణ, మమ్మల్ని ఏం చేయమంటావు, మా పరిస్థితి ఏంది, మాకెవరు దిక్కు అనని కృష్ణుణ్ణి గట్టిగా పిలిచారు, శరణు వేడారు, ఆయన పాదాలు పట్టుకున్నారు. మమ్మల్ని నువ్వు తీసుకొని వెళ్ళి మీ ద్వారకాకు తీసుకువెళ్ళు, నువ్వే పెళ్లి చేసుకో మమ్మల్ని, మేము ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోము, మాకు ఇలా అన్యాయం జరిగింది, నువ్వే దిక్కు అని కృష్ణుడు పాదాలు పట్టుకున్నారు వాళ్ళు. అట్లా కృష్ణుడు పాదాలు పట్టుకున్న వాళ్ళని కృష్ణుడు వదలడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే కృష్ణ పాదాలు పట్టుకుంటే, కృష్ణుడిని పాదాలు పట్టుకుంటే, ఆయన్ని శరణు వేడితే మనల్ని ఎప్పుడూ వదలడు. వాళ్ళకి ఏ అవకాశం, ఏ ఇబ్బంది వచ్చినా ముందు కృష్ణుడు వస్తాడు. ద్రౌపది కథ తెలుసా మీకు? ద్రౌపది తెలుసు మేడం. చెప్పు నాన్న. అంటే మేడం తను పుట్టిన దగ్గర నుంచా లేకపోతే? ఆమెకి అవసరమైనప్పుడు కృష్ణుడు ఎట్లా వచ్చాడు? ఆమెని వస్త్రాపహరణం చేస్తారు చూసారా? ఒక్క నిమిషం ఇందాకటిది కంప్లీట్ చేసేద్దాము. ఆ 16,000 మంది 16,000 చిల్లర మంది కృష్ణుణ్ణి పెళ్లి చేసుకోమని అడిగింది ఎందుకు? కారణం ఏంటి అక్కడ? మనకందరికీ కనిపించిందేమో ఆ రాజకుమార్తెలు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేక పెళ్లి చేసుకోమని కృష్ణుడిని అడిగారు అనేది ఒక కథ. కానీ అసలు కథ ఏం తెలుసా? వాళ్ళు రామావతారంలో రాముడు కోసం తపస్సు చేసిన మునులు వాళ్ళందరూ. వీళ్ళున్నారు కదా రాజకుమార్తెలు, ఎన్ని వేల మంది? 16,000 మంది చిల్లర. 16,000
108 ఎంతో ఉన్నారు. నాకు సరిగ్గా గుర్తు రాలేదు, అందుకే చెప్పలేదు. 16,000 ఇంకా చిల్లర ఉన్నారు. అయితే ఏమైంది, వాళ్ళందరూ ఈ జన్మలో కృష్ణావతారంలో అమ్మాయిలుగా పుట్టారంతే. వాళ్ళందరూ మునులు. రామావతారంలో రాములు వారిని పూజ చేసి తపస్సు చేసి రామ 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 అని భగవన్నామాన్ని తలుచుకొని అప్పుడు పట్టుకున్నారు వాళ్ళు. ఆ మునుల రూపంలో ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నారు. రామా రామా మమ్మల్ని అనుగ్రహించు అని అడిగితే అప్పుడు రాముడు ఏం చెప్పాడు, ఈ జన్మలో నేను నా కార్యము వేరు, అందుకని మీకు ఎప్పుడు అవకాశం ఇస్తానంటే తర్వాత వచ్చే జన్మలో, అవతారంలో, జన్మలో కాదు అవతారంలో. మనం అంటే జన్మ అనుకోవాలి, భగవంతుణ్ణి అవతారమూర్తి ఆయన. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చింది ద్వాపర యుగం. ఆ త్రేతాయుగంలో రాములు వారుగా పుట్టిన ఆయన వాళ్ళకి చెప్పారు, మీరు తపస్సు చేసుకుంటూ ఉండండి, నేను మీకు వచ్చే అవతారంలో అవకాశం ఇస్తాను, మిమ్మల్ని అందరినీ నా దగ్గరికి తీసుకుంటాను అని చెప్పారనమాట. అప్పుడు ఏమైంది, వాళ్ళు అప్పటి నుంచి ఇన్ని వేల సంవత్సరాలు పూజ చేశారు, తపస్సు చేశారు. రామ 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 ఇన్ని వేల సంవత్సరాలు. అక్కడేమైంది, విష్ణుమూర్తి రామావతారంలో వచ్చినప్పుడు ఏం చేశాడు, వాలి సుగ్రీవులు అడిగినా హెల్ప్ అడిగారు కదా. వాలి సుగ్రీవులు వాళ్ళ రాముల వారి పాదాలు పట్టుకొని వాలి సుగ్రీవుడు ఏమడిగాడు, మమ్మల్ని మాకు రక్షించు. సుగ్రీవుడు అడిగాడు, ఆ వాలి నుంచి నాకు నా రాజ్యాన్ని ఇప్పించు అంటే సుగ్రీవుడికి తోడుగా నిలిచాడు. అట్లాగే ఈ 16,000 మంది మునులు వాళ్ళకేం చెప్పారు, మీరు తపస్సు చేసుకుంటూ ఉండండి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అవతారం ధరిస్తాను, నేను అవతారం ధరించినప్పుడు మీరు ఆడవాళ్ళ రూపంలో ఉంటారు, మిమ్మల్ని అందరినీ నా దగ్గరికి తీసుకుంటాను, మీ కోరికని. అంటే అప్పుడు అన్ని వేల మంది మునులు అనేది ఆ రామావతారం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇట్లా చూసే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళు మిమ్మల్ని పిలిచి, ఏంటి మీ కృష్ణుడికి 16,000 మంది భార్యలు, 16,000 చిల్లర 100 మంది, 16,100 మంది, తర్వాత అష్టభార్యలు ఉన్నారు. వీళ్ళందరినీ రాములు వారు ఆయన కృష్ణుడు కావాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు, ఎవ్వరు కాదు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో, సమన్విత ఇదిగో నా దగ్గర యాపిల్ ఉంది, ఒకటి నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారనుకో, తీసుకుంటారా? మన వాళ్ళే, మన ఇంటికి వచ్చిన మన చుట్టాలే యాపిల్ ఇస్తే తీసుకుంటాం కదా. ఇప్పుడు రామ్కి వాళ్ళ పిన్ని గారో ఎవరో వచ్చి రామ్ ఇదిగో నా దగ్గర బనానా ఉంది నాన్న తీసుకో అని ఇచ్చారనుకో, తీసుకుంటాడా రాము? తీసుకుంటాడు, మన వాళ్లే కాబట్టి. సందీప్య వాళ్ళ మేనత్ వచ్చి ఇదిగో గ్రేప్స్, నా దగ్గర ద్రాక్ష పండ్లు ఉన్నాయి, తీసుకో సందీప్య అంటే తీసుకుంటావా? కృష్ణుడికి అట్లా ఇచ్చారు అష్టభార్యల్ని, తెలుసా? వినాయక చవితి కథలో అప్పుడు వస్తుంది చూసారా, వాళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. వాళ్ళు ఇచ్చారు. అదే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు మీకు ప్రూఫ్ ఎట్లా ఇచ్చారు అందరూ? అట్లా కృష్ణుడికి కూడా ఆ రుక్మిణీదేవి ఆమె నన్ను ఇట్లా, ఇప్పుడు ఈ గోపికలందరూ వీళ్ళు రాజకుమార్తెలందరూ ఎట్లా అడిగారు, కృష్ణ ఈ నరకాసురుడు మమ్మల్ని పెళ్లి చేసుకుంటామని బలవంతంగా ఇక్కడికి తెచ్చాడు,
మేము మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేము, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని ఎట్లా వచ్చారు వాళ్ళు? 16,000 మంది, 100 మంది, 16,100 మంది వాళ్ళు 16,100 మంది గిఫ్ట్గా వచ్చారనమాట కృష్ణుడికి. మేమే వస్తాము, మేమే నీ పాదాలు పట్టుకున్నాము, మమ్మల్ని రక్షించు అంటే విష్ణుమూర్తి ఎట్లంటే ఎవరు ఆయన పాదాలు పట్టుకొని అడుగుతారో వాళ్ళని స్వీకరిస్తాడు. మీరు ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ. ప్రహ్లాదుడికి ఎన్నేళ్ళు? చిన్న బాబు ప్రహ్లాదు, చిన్న బాబు ప్రహ్లాదుడు. ఆయనకి నారాయణ నారాయణ నారాయణ, నమో నారాయణ నమో నారాయణ అని అడిగితే వచ్చాడా విష్ణుమూర్తి? ఏ రూపంలో వచ్చాడు? నరసింహ అవతారం. నరసింహ అవతారంలో వచ్చాడు. అక్కడ 16,000 మందిని కాపాడడానికి కృష్ణావతారంలో వెళ్ళాడు. 16,100 మందిని ఆయన పెళ్లి చేసుకోలేదు, వాళ్ళంతట వాళ్ళే శరణు వేడారు, మాకు రక్షణ, మాకు. ఇప్పుడు ఎవరన్నా అడుగుతారు కదా, వర్షం పడుతోంది మీ వాకిట్లో నిలబడతాము అని ఎవరన్నా అడుగుతారు కదా. ఇంతకుముందు కాలంలో అడిగేవాళ్ళు, ఇప్పుడేమో తెలియదు. అంటే ఇప్పుడు షాప్స్ దగ్గర అట్లా అడుగుతారు కదా. వర్షం పడుతుంటే మనం అక్కడ రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, షాప్స్ ఉంటాయా? కొంచెం సేపు ఉంటామండి వర్షం తగ్గే వరకు అని చెప్పి నిలబడతామా? అట్లాగే కృష్ణుడిని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఆయన పోయి పెళ్లి చేసుకోలేదు. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే గట్టిగా సమాధానం చెప్పండి, కృష్ణుడు అంతటా కృష్ణుడు వెళ్ళి పెళ్లి చేసుకోలేదు ఎవరిని కూడా. అన్ని వేల మంది ఆయనని శరణు వేడారు, మమ్మల్ని రక్షించు స్వామి అని అడిగితే అందుకు ఆయన ఏం చేశాడు, వాళ్ళకి రక్షణ ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు లేదు కదా, వాళ్ళ అమ్మ నాన్న వేరే రాజ్యాల్లో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు. అందుకని ఆయన ఏం చేశాడు, వాళ్ళందరికీ ఒక్కొక్క భవనం కట్టించాడు. కట్టించేసి వాళ్ళ రాజ్యంలో ద్వారకలు అన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి కదా, ఆ భవనాల్లో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చాడు. మీరు నన్ను అడిగారు కదా, నాకు హెల్ప్ చేయమని అడిగారు కదా, నేను చేస్తాను అని వాళ్ళందరినీ అన్ని ఇళ్ళు కట్టించి వాటిల్లో ఇప్పుడు ఓకేనా మీకు, ఇక్కడ ఉంటారా అని చెప్పి అలా చేశారు. అంతేగాని ఆయన పెళ్ళిళ్ళు అన్ని చేసుకోలేదు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, బ్యాడ్ అంటే చెడ్డగా ఆలోచించే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఎవరన్నా ఇట్లా అది తప్పు, మన హిందూ ధర్మంలో తప్పు. 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అట్లా చేసుకోకూడదు. ఒక్కటే రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం జై శ్రీరామ్ అనేది కూడా, జై శ్రీరామ్ అనేది ఎందుకు, రాముడికి ఉన్న లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఆ రామ నామం అన్నామనుకో, రా అనేది నమో నారాయణాయలో ఒక అక్షరం, మా అనేది నమ శివాయలో మా ఒక అక్షరం, ఈ 2 కలిపి రామ అయింది. ఓకేనా? ఓం నమో నారాయణాయ అనే దాంట్లో రా, ఓం నమ శివాయ అనే దాంట్లో మా, ఇవి 2 కలిసి నమో నారాయణాయలో నమ శివాయలో రామ రామ అనే 2 అక్షరాలు వచ్చాయన్నమాట. అందుకని రామ అనే పదానికి అంత శక్తి ఎందుకు, ఇటు విష్ణుమూర్తి నామంలో రా అక్షరం, ఇటు శివుడి నామంలో, శివుడి మంత్రంలో మా అక్షరం. అందుకని రామ అనే పేరు అక్షరం, ఆ 2 అక్షరాలు కలిసిన రామ అనేది చాలా శక్తివంతమైంది. ఓకేనా? మనం జై శ్రీరామ్ అంటున్నామంటే ఎందుకు అంటున్నారనేది తెలుసుకోవాలి మీరు. రామావతారంలో ఆయన ప్రతిదీ ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడే ధర్మానికి నిదర్శనం.
వాళ్ళ నాన్నగారు చెప్పింది చెప్పినట్టు చేశాడు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, ఈరోజు ఎన్ని విష్ణు అవతారాలు వచ్చాయి మనకు తెలియకుండానే. గజేంద్ర మోక్షం అనుకున్నాము, మనకి మంచి మోక్షాన్ని ఇచ్చేశాడు స్వామి. గజేంద్ర మోక్షం అనుకున్నాం అంతే. చూడు ఎన్ని నామాలు, ఎన్ని కథలు వచ్చేసాయో మనకి. రాములు వారు కథకి ఇంకో కథ, ఒక కథకి ఇంకో కథ లింక్ చూడు ఎలా ఉందో. కృష్ణావతారం, రామావతారం, నరసింహావతారం, మళ్ళీ రామావతారం. దశరథ మహారాజు చెప్పిన దానికి పితృవాక్య పరిపాలన చేసి ఆయన అడవులకి వనవాసానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల మాట అంటే మంత్రం అంతే, ఇంకా దానికి వేరే ఆప్షన్స్ ఏం లేవు. తల్లిదండ్రుల మాట అంటే మంత్రము, వాళ్ళు చెప్పింది చెయ్యాలి మీరు అంతే. చెప్పింది చెప్పినట్లుగా చేయాల్సిందే. ఈరోజు సమన్విత, నువ్వు ఈరోజు అన్నం తినద్దు, ఇడ్లీ తిను అని అమ్మ ఎప్పుడన్నా చెప్పింది అనుకో, లేదు నేను అన్నమే తింటాను అని అనకూడదు సమన్విత. రామ్ ఏంటి, రామ్ నువ్వు ఈరోజు స్కూల్కి తొందరగా వెళ్ళు అని అమ్మ రెడీ చేసింది అనుకో, నేను వెళ్ళను, నేను లేటుగా వెళ్తాను అని అనకూడదు. అమ్మ నాన్న ఏది చెప్తే అదే పాటించాలి, ఇంకా వినడం కాదు, పాటించేసేయాలి అంతే. తల్లిదండ్రులు అంటే నడిచే దేవుళ్ళు అనమాట. అందుకే కదా వినాయకుడు చెప్పాడు కదా మనకి, వినాయక చవితి కథలో వచ్చిందా? శివుడు పార్వతి రామ్ చెప్తాడు ఇప్పుడు. వినాయకుడు ఏం చేశాడు? వినాయక చవితి అప్పుడు మనం చెప్పుకున్నాం కదా కథ, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేశాడు? వాయిస్ మ్యూట్ లో ఉందా? ఏం చెప్పాడు వినాయకుడు వాళ్ళ అమ్మా నాన్న చుట్టూ ప్రదక్షిణాలు చేశారు కదా, ఆయన ఏం చెప్పాడు? మర్చిపోయాడు రాము. సరే సందీప్య చెప్తుంది విను ఒకసారి. సందీప్య నువ్వు చెప్పు నాన్న. సమన్విత కూడా చెప్పాలి ఇప్పుడు. శివుడేమో అన్ని గణాలకి గణాధిపతిని ఎంత అనుకుంటాడు కాబట్టి వీళ్ళిద్దరు షణ్ముఖుడు వినాయకుడు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి పోటీ పెడతారు. ఎవరైతే పుణ్యక్షేత్రాలు తిరిగి ఆ ఒక్క నదిలో పుణ్య నదిలోంచి స్నానం చేసి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారో వాళ్ళకి నేను గణాధిపతి ఇస్తాను. అయితే షణ్ముఖుడేమో నెమల వాహనంపై వెళ్ళిపోతాడు, కానీ వినాయకుడు మాత్రం తల్లిదండ్రులే ఇంకా అంటే వినాయకుడు ఇప్పుడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమో ఫాస్ట్ గా నెమలెక్కి మూడు ప్రదక్షిణాలు చేసే లోపల వినాయకుడు ఏం చేశాడు? వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశారు. అర్థమైందా? 3 లోకాలు తిరగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళినప్పుడు మొదటి లోకం చుట్టి ఇక్కడికి వచ్చేటానికి వినాయకుడు కనిపించాడు ముందు. ఎందుకు? వినాయకుడు అటంతా వెళ్ళలేదు. నాకు మా అమ్మ నాన్ననే గురువులు, మా తల్లి తండ్రినే గురువులు, నేను లోకాలంతా ఎన్ని లోకాలు తిరగాల్సిన అవసరం లేదు, మా తల్లిదండ్రులకే ప్రదక్షిణం చేస్తాను అని చెప్పి చేశాడనమాట వినాయకుడు. అందుకని తల్లిదండ్రులు చెప్పినవి చెప్పినట్టు మీరు పాటించడమే. ఇప్పుడు ఈ డ్రెస్ వద్దు సమన్విత, నువ్వు మనం ఇక్కడికి బయటకు వెళ్తున్నాం కదా ఈరోజు, ఈ కలర్ వద్దు, ఈ కలర్ వేసుకో అని చెప్పింది అనుకో, మమ్మీ నేను అది వేసుకుంటాను, మమ్మీ నాకు అదే కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి అట్లా అనకూడదు, గొడవ చేయకూడదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది అంటారు కదా,
అట్లా నేను అది చెయ్యను, నేను ఇది చెయ్యను, నాకు ఇదే కావాలి, నేను ఇదే తింటాను, అదే కొనుక్కుంటాను, ఈ డ్రెస్సే వేసుకుంటాను అట్లా అనకూడదు. అమ్మ చెప్పిందంటే అమ్మ ఆలోచిస్తుంది కదా నీకంటే. ఆలోచిస్తుందా సమన్విత? అమ్మ ఆలోచించి చెప్తుందా చెప్పదా? ఆ సమన్వితకి ఇప్పుడు పన్ను ఊడిపోయింది. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? అయ్యో అది నొప్పిగా ఉంటుంది కదా సమన్వితకి, నీకు మొన్న లాస్ట్ క్లాస్లో అప్పుడే కొత్తగా ఊడింది కదా, అయ్యో సమన్విత తినలేదు పాపం, వేడిది పెడితే ఇక్కడ చిగురు కాలిపోతుంది, వేడికి కాలుతుంది అనుకొని అమ్మ ఏం చేస్తుంది? ఉప్మా తీసుకుంది అనుకో, ఇట్లా తీసుకొని ఊది అట్లా ఊది పెడుతుంది. ఎందుకని? ఎందుకని సమన్విత? నీకు కాలకుండా ఉండాలి అని ముందు జాగ్రత్తగా అమ్మ చేస్తుంది, సరేనా? అందుకని ఎప్పుడైనా అమ్మ నాన్న చెప్పినట్టుగానే వినాలి, అదే పాటించాలి. ఎందుకు ఏమిటి, నేను ఇట్లా చెయ్యను, నేను ఇంకోలా చేస్తాను, నాకు ఇట్లా వద్దు అలా అనకూడదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? ఇందాక మనం ఏ అవతారం దగ్గర ఆగాము? రామావతారము. వాళ్ళ నాన్నగారు ఎవరు? రాముడికి నాన్న ఎవరు? తండ్రి దశరథ మహారాజు. దశరథ మహారాజు. ఈ అవతారాలు దశావతారాల గురించి కూడా రాసుకోనరా సందీప్య నువ్వు. దశావతారాలు చూడు, మన దగ్గరికి మనం ఏమనుకున్నాం అసలు? మనం మొదలు పెట్టింది ఎక్కడ? మనం మొదలు పెట్టిందేమో గజేంద్ర మోక్షం దగ్గర. గజేంద్రుడు 1000 సంవత్సరాలు అని మొదలు పెట్టాం. చూడండి, ఆ గజేంద్రుడు పిలిచాడు, ఎవరు ఎవరు నన్ను కాపాడేది ఎవరు, నన్ను రక్షించేది ఎవరు, నేను ఇంత దీనంగా ఉన్నాను, నా వల్ల కాదు, ఎవరు నన్ను రక్షించేవాళ్ళు, నా కాలంతా రక్తం కారిపోతుంది, నొప్పి భరించలేకపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయి, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు అని ఆయన ఆర్తితో పిలిచినప్పుడు అప్పుడు వచ్చాడు విష్ణుమూర్తి, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓకేనా? ఇది మనము నెక్స్ట్ క్లాస్లో శ్లోకం చెప్పుకుందాం. ఇప్పుడు అవతారాల గురించి వచ్చింది కాబట్టి, కృష్ణావతారంలో 16,100 మంది రాజకుమార్తెలు, 8 మంది భార్యలు ఆయనకు, అష్టభార్యలు. వాళ్ళందరినీ కూడా ఆయన చేసుకోలేదు. కృష్ణావతారం పేరు చెప్పి కృష్ణుణ్ణి చెడుగా చూపించే వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? వాళ్ళందరూ గిఫ్ట్గా వచ్చారు ఆయనకి. గిఫ్ట్గా అంటే ఆ రాక్షసుడు నరకాసురుడు ఉన్నాడు కదా, ఆయన చేసిన మోసానికి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక భవనాలను ఇచ్చారు, వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు, దాంట్లో ఉండండి జాగ్రత్తగా అని చెప్పారు. దీనికి ముఖ్యం ఇక్కడ మూల కారణం ఏంటి? వాళ్ళందరూ ఎవరు? సందీప్య, సమన్విత ఎవరు చెప్పు? ఆ 16,100 మంది ఎవరు? మునులు, ఋషులు, తపస్సు చేసుకోమని చెప్పాడు కదా రాములు వారు. అప్పుడు రాములు వారు రామావతారంలో అందరు ఋషులకి మునులకి మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వండి అని అడిగారు మునులు. అడిగితే ఇప్పుడు కాదు, ఇప్పుడు నా అవతారము సమాప్తి అయిపోతుంది, నేను ఈ రామావతారాన్ని సమాప్తి ఆపేస్తూ అంటే ఇంతటితో ఆగిపోతుంది, మీ అందరికీ నేను తరువాత అవతారంలో అవకాశం ఇస్తాను అని వాళ్ళందరికీ చెప్పాడు స్వామి. అంటే విష్ణుమూర్తిని ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామా, తిరుమల దండం పెట్టుకోవడానికి వెళ్తామా? అట్లాగా మనలాగే వాళ్ళు ఋషులు మునులు కూడా అడిగారు, ఏమని? స్వామి రామా, నువ్వు ఇప్పుడు విష్ణుమూర్తి నుంచి రామావతారంలోకి భూమి మీదకి వచ్చావు, ఎక్కడో ఉంటాడు విష్ణుమూర్తి, ఆయన
ఆయన ప్రదేశంలో ఆయన ఉంటాడు. అట్లాంటి ఆయన అవతారం ఎత్తి భూమి మీద అవతరించాడు రాముల వారిలాగా. అట్లాంటి అవతారాల్లో మేము పూజ చేసుకుంటాము రామా, మాకు అవకాశం ఇవ్వు, నేను మీ పాదాల దగ్గర ఉండి మీ సేవ చేసుకుంటాము అని ఋషులు అడిగితే, మునులు ఋషులు అడిగితే, ఇప్పుడు పూజ చేసుకునేంత సమయం లేదు, నేను అంటే మళ్ళీ ఇంకొక అవతారం వస్తుంది కదా, అప్పటిదాకా మీరందరూ తపస్సు చేసుకోండి, మళ్ళీ అప్పుడు రండి నా సేవ చేసుకోవడానికి, నన్ను పూజించడానికి అప్పుడు రండి అని చెప్పారు. అందుకని వాళ్ళందరూ అమ్మాయిల రూపంలో పుట్టారు. పుట్టి ఈ రాక్షసుడు దగ్గరికి రాబడ్డారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఆ రాక్షసుడిని సంహరించిన తర్వాత కృష్ణావతారంలో ఉన్న విష్ణుమూర్తి వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ద్వారకకి తీసుకెళ్లారు. అక్కడేం చేశారు, వాళ్ళందరూ కృష్ణావతారంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించారు. సరేనా? ఇప్పుడు సందీప్ ఏదైనా చెప్తుంది, నేను ఇంకొకటి ఏదో చెప్తాను, దీపావళిది చెప్తావా? అష్టలక్ష్మి గురించి కూడా ఉన్నారు. ఏంటమ్మా? అష్టలక్ష్ముల గురించి చెప్పు ఫాస్ట్. మేడం స్తోత్రం చెప్పాలా లేకపోతే దాని మీనింగ్ చెప్పుకొని వెళ్ళిపోవాలా? నువ్వు స్తోత్రం చెప్పు, మీనింగ్ వచ్చే క్లాస్ లో చెప్పు. అష్టలక్ష్మి స్తోత్రములు. ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి గణమండిత మోక్ష ప్రదాయి పంకజవాసిని దేవ పూజిత సద్గుణవర్షి శాంతియుతే జయ జయ హే మధులక్ష్మి జయ ఐకలి కల్మషనాశిని క్షీర సముద్భవ మంగళ మ్యూట్ లో ఉన్నా అన్న. వాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణ శ్రిత పాదయుతే జయ జయ హే ఇచ్చేయండి, క్లాప్స్ కొట్టండి అందరూ, తాళం వేస్తూ పడండి, తనతో పాటు వేయండి. క్లాప్స్ కాదు, తాళం లాగా వేయేస్తూ ఉండండి, తను పాడుతుంటుంది. మ్యూట్ లో ఉండి గట్టిగా క్లాప్స్ లాగా తాళం వేస్తూ వినండి. మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శ్రీఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రమయే భవభయహారిణి పాప విమోచన జ్ఞాన వికాసిని భవభయహారిణి పాప విమోచన సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామి ధైర్యలక్ష్మి జయ పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామి సర్వఫల ప్రద శాస్త్రమయ రథ గజ తులగ పదాది సమావృత పరిజన మండిత లోకమతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిక పాదతే జయ జయ హే మధుసూదన కామి శ్రీ గజలక్ష్మి పాలయ మాం ఐ గజవాసిని మోహిని చక్షిని రాగ వివర్తి
ज्ञानमय गुणगणवारिधि लोकहितैषिणि सप्तस्वरामय गाननुते मनुजसुरासुरदेव मुनीश्वर मानसवन्दितपादयुते जय जय हे मधुसूदन कामी संतानलक्ष्मी जय पालय जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुनवासिनि कुङ्कुमधूसरभूषितवासि वाद्यनुते वसुधरस्तुति वैभवमण्डित शङ्करदेशिकवाण्यपदे जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मी जय पालय माम्। प्रणत सुरेश्वरि भारति भार्ग शोक विनाशिनि रत्नमयि मणिमय भूषित कर्ण विभूषण शान्ति शान्ति समाहित हास्य मुखे नवविधदायिनि कलिमष हारिणि काम सफलप्रद हस्तमये जय जय हे मधुसूदन कामे विद्यालक्ष्मी जय पालय दुन्दुभिनाथ सुपूर्णमये घुम 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 शङ्खनिनाद सुवाद्यनुते वेद पुराणेतिहास सुपूजित वैदिक मार्ग प्रदक्षयुते जय जय हे मधुसूदन कामी श्रीधनलक्ष्मी जय पालय అయిపోయిందా? అయిపోయింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు. సమన్విత, సందీప్య క్లాప్స్ కొట్టు. ఇది ఇంకొక పాయింట్ చెప్తాను నేను. దీపావళిది ఒక పండగ రోజు ఒకటే కాదు, 5 రోజులు చేస్తాం ఈ పూజని. 5 రోజుల పండగ ఇది. నిన్నేమో ధనత్రయోదశిగా నిన్న అమ్మవారిని, నువ్వు కరెక్ట్గా లక్ష్మీదేవిది పాడావు కదా, బాగుంది, వెరీ గుడ్. అమ్మవారిని లక్ష్మీనారాయణుల ఇద్దరిని పూజించాలి ఈ మొదట్లో. నిన్న ధనత్రయోదశి అప్పుడు లక్ష్మీనారాయణుని పూజించాలి. తర్వాత ఈ తిథి మారింది కాబట్టి కొంతమంది ఈ రోజు చేస్తున్నారు, కొంతమంది రేపు చేస్తున్నారు నరక చతుర్దశి. దీపావళి అమావాస్య కూడా సాయంత్రం చేసేసుకుంటున్నారు, రేపే 2 చేస్తున్నారు కొంతమంది. నరక చతుర్దశి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కథ ఉంది కదా, 16,000 మందిని రాజకుమార్తెలను తీసుకొని వెళ్ళాడు కదా, రాక్షసుడిని సంహారం చేసి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి సంహరించేసి ఆ 16,100 మందిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన అలాంటి రోజు నరక చతుర్దశి. అది మనము రాక్షసుడు అంతమందిని హింసించిన రాక్షసుడు కదా ఆయన చనిపోయేటప్పటికి అందరూ పండగ చేసుకున్నారు అన్నమాట. అప్పుడు ఆ ద్వాపర యుగంలో, అప్పటి నుంచి మనం కూడా ఇది చేసుకుంటున్నాం దీపావళి. దేవగణాలని అందరినీ హింసించాడు కదా, అదే అందుకని అలాంటి రాక్షసుడు చనిపోయాడు. అబ్బా ఎంత హాయిగా ఉంది అని అందరూ తల స్నానాలు చేసేసి ఫ్రెష్గా కొత్త బట్టలు వేసుకొని, రేపు మీరు అందరు కొత్త బట్టలు వేసుకోండి, పొద్దున్నే తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పూజ చేసుకొని అమ్మవారికి, కృష్ణుడికి, అమ్మవార్లకి, విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణులకి, అట్లా విష్ణుమూర్తి అమ్మవారు ఎవరైనా సరే ఆ అవతారాన్ని గుర్తు తెచ్చుకొని పూజ చేసుకొని సాయంత్రం టపాసులు కాల్చుకోండి జాగ్రత్తగా, ఓకేనా? పెద్ద పెద్దవి బాంబులు అట్లాంటివి కాల్చకండి, కానీ చిన్న చిన్న
కుంకులు భూచక్రాలు ఆ మూడే. అంతే. అదే అసలు కాల్చకుండా ఉండకూడదు. చిన్న చిన్నవి కాకరొత్తులు అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఏమన్నా జాగ్రత్తగా చేతులకి కళ్ళకి ఎక్కడ ఏం దెబ్బలు తగలకుండా అమ్మా నాన్న చెప్పినట్టు వినండి. పెట్టుకొని అక్కడ కాల్చాలి. అంతే. సమన్విత ఏముంటుంది, ఆహా నేను లక్ష్మీ బాంబు కాలుస్తానంటుంది. అంతేనా? లక్ష్మీ బాంబు కాల్చకూడదు మేడం. రోడ్డు మీద పడిపోతే లక్ష్మీదేవిని కాలుతో మట్టిసి బళ్ళతో ఓపెన్ చేసుకో తొక్కేసి. సమన్విత, ఓపెన్ మ్యూట్ ఆన్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. అంతేనా? లక్ష్మీ బాంబు కాలుస్తావా నువ్వు సమన్విత? అమ్మ అమ్మ నాన్న వాళ్ళు చెప్పినట్టు వినండి. జాగ్రత్తగా దీపావళి పండుగ చేసుకోండి. కళ్ళకి జాగ్రత్త, అవన్నీ మీద పడకుండా చూసుకోండి. తర్వాత రోజు నుంచి ఒక రోజు గ్యాప్ వస్తుంది అనుకుంటా ఈసారి, అవునా? కార్తీక మాసానికి ఆ రోజు అమావాస్య తిథి ఉంటుంది పక్క రోజుకి కూడా. పక్క రోజంతా సూర్యోదయం అప్పుడు అమావాస్య ఉంటుంది ఆ రోజంతా. ఆ రోజు కార్తీక మాసం కాదు, అమావాస్య రోజు. మామూలుగా ప్రతి అమావాస్యకి ఏం చేయాలి తెలుసా? ఆ పక్క రోజు అన్నమాట. అంటే దీపావళి రేపు, నరక చతుర్దశి రేపు, పక్క రోజు ఒక రోజు గ్యాప్ వస్తుంది, అమావాస్య తిథి పొద్దున ఉంటుంది. ఆ పక్క రోజు మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. సరేనా? ఓకే, సరే. మనము శాంతి మంత్రాలు చెప్పేద్దాము. దండం పెట్టుకోండి, నమస్కారం ముద్ర పెట్టి కళ్ళు మూసుకోండి. జై జయ శంకర హర హర శంకర ఒకసారి చెప్దాం. పోయినసారి కూడా శాంతి మంత్రాలు అయిపోయిన తర్వాత చెప్పాము. జయ జయ శంకర హర హర శంకర అనండి. జయ జయ శంకర హర జయ జయ శంకర హర హర శంకర. వెరీ గుడ్. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. ఒకసారి మన శంకరాచార్యుల వారిని తలుచుకొని దండం పెట్టుకుందాం. ఇప్పుడున్న శంకర్లు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్న 4 పీఠాలు ప్లస్ కంచిలో ఉన్న మూలాంనాయ పీఠం, 5 పీఠాల్లో ఉన్నారు శంకర్లు ఇప్పుడు. తెలుసు కదా మీకు? తెలుసా? ఈసారి ఎప్పుడన్నా మనం శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రతి క్లాస్లో జయ జయ శంకర హర హర శంకర అనండి, స్టార్టింగ్లో ఎండింగ్లో. సరేనా? ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే, అయితే పండగ బాగా చేసుకోండి జాగ్రత్తగా. మనం అందరం మళ్ళీ కలుద్దాం. సరేనా? జై శ్రీరామ్ నాన్న.